ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, తెలంగాణ ప్రైవేట్ కాలేజెస్ ఆర్ ప్లానింగ్ ఏ స్ట్రైక్ అగైన్ ఓవర్ రీయింబర్స్మెంట్ ఇష్యూ. సో బేసికలీ ఇంజనీరింగ్ కాలేజెస్ అయినా సరే, ఫార్మా, నర్సింగ్, MBA, BEd కాలేజెస్, ఆల్ కాలేజెస్ వీళ్ళు స్ట్రైక్కి వెళ్తా అంటున్నారు. ఇండెఫినెట్ స్ట్రైక్ అంట. ఇండెఫినెట్ అంటే మళ్ళీ ఎప్పుడు ఏ స్ట్రైక్ తీస్తారో తెలీదు. అండ్ ప్రాబ్లం ఇక్కడ ఏమవుతుందంటే ది స్టూడెంట్స్ వాళ్ళకి లాస్ అవుతుంది. ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రకారం సెమిస్టర్ మంత్స్ అదే ఉంటాయి, ప్లస్ వీళ్ళ సిలబస్ కంప్లీట్ కాదు, ప్లస్ ఒకవేళ కాలేజెస్కి డబ్బులు ఇవ్వలేదంటే ఏమవుతుంది, వాళ్ళు శాలరీస్ డిలే చేస్తారు. టీచర్స్, లెక్చర్స్ వాళ్ళ సాలరీస్ డిలే చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి చాలా ప్రాబ్లం అవుతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ద సీఎం సార్ షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఇక్కడ ఆర్గనైజేషన్ ఉంది. దట్ ఆర్గనైజేషన్ ఈస్ కాల్డ్ as ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. దట్ ఈస్ కాల్డ్ as FATI ఆర్గనైజేషన్. ఓకే, ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఈ ఆర్గనైజేషన్లో ఉంటారనమాట. అండ్ FATI చైర్మన్ ఈజ్ రమేష్ బాబు. ఆయన ఏమన్నారంటే October 12కి మళ్ళీ ఇండెఫినెట్ స్ట్రైక్కి వెళ్తాం మేము. అండ్ దే సెడ్ దట్ మా చలో హైదరాబాద్ ప్రొటెస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంకా ఏమన్నారంటే 600 crores మినిమం మాకు ఇప్పుడు ప్రస్తుతానికి రిలీజ్ చేస్తే దట్ ఈజ్ ఆల్ ఫైన్. మళ్ళీ 1200 crores రిలీజ్ చేయాలి. ఇంకా ఏరియర్స్ ఎన్ని ఉన్నాయంటే 10,000 crore rupees ఆఫ్ ఏరియర్స్ ఉందండి. అంటే గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళకి మొత్తం కలిపి 10,000 crores ఏరియర్స్ అంత డెట్ ఉంది గవర్నమెంట్. సో అల్టిమేట్లీ ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్వేస్ కమింగ్ టు వాట్, స్టూడెంట్స్ మీదనే ఈ గవర్నమెంట్ పడుతుంది. అది గ్రూప్ 1 అయినా సరే, మళ్ళీ జాబ్ క్యాలెండర్ అయినా సరే, మళ్ళీ ఇక్కడ ఫీ రీయింబర్స్మెంట్ అయినా సరే, దట్ ఈస్ గోయింగ్ బియాండ్ మై హెడ్ ఆల్సో. అది స్టూడెంట్స్కి ఎందుకు ప్రాబ్లం అయ్యేటట్టుగా గవర్నమెంట్ ఈస్ వర్కింగ్. బట్ హోప్ సో దాట్ CMs are resolves it at the earliest. I hope this is clear to you. Please share to all of your friends.